హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? మరొక దినం దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. ఈరోజు జీవాహారము లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. హల్లెలూయా. ప్రజాసంఖ్య సర్వలోకమునకు రాయాలంట. అది మొదటి ప్రజాసంఖ్య. యోసేపు మరియకు ప్రదానము చేయబడినాడు కనుక, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. అక్కడనే క్రీస్తు వారు జన్మించారు. ఎందుకు మొదటి ప్రజాసంఖ్య వ్రాయబడుతుంది? ఇదంతా కూడా దేవాది దేవుని చిత్తము. ఆయన చరిత్రలో ఉండాలి. ప్రజాసంఖ్యలో ఆయన గురించి, ఆయన తల్లిదండ్రుల గురించి రాయబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పము. ప్రతి విషయం ఇప్పుడు అంటారు కదా, నిజంగా చరిత్రలో క్రీస్తు ఉన్నారా అని. అలాంటి అజ్ఞానుల నోర్లన్నీ మూయించడానికి మొదటి ప్రజా సంఖ్యలో తమ తల్లిదండ్రులుగా మరియా యోసేపులు లెక్కించుకోవడానికి వచ్చి ఉన్నారు. మరి దేవాది దేవుడు నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించి ఉన్న దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా సజీవు లెక్కలో ఉన్న దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగినవాడు, అల్ఫా ఒమేగా అనువాడు, ఆది అంతము లేనివాడై ఉన్నాడు. ఆయన యొక్క జన్మము గురించి చరిత్రలో రాయబడుటకు ప్రజా సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన యుగ పురుషుడు, శక పురుషుడు. ఈ యొక్క చరిత్రను 2 భాగాలుగా విభజించినవాడు, క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత అని. నిజానికి దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఒకసారి ప్రజా సంఖ్య రాయవలనని ప్రయత్నించారు. అందులో కొంతవరకు సక్సెస్ను సాధించగలిగాడు. అందులో 8 లక్షల మంది సమర్థులైన యోధులు ఉన్నారని, వారు కత్తిని పట్టుకోగలరని, 5 లక్షల మంది యూదాలో ఉన్నారని, పట్టణాలన్నీ కూడా యోవాబు సాయంతో తిరిగి వచ్చారు. 9 నెలల 20 రోజుల పాటు దేశమంతటా ప్రయాణించి యెరూషలేముకు తిరిగి వచ్చున్నారు. అయితే దేవాది దేవునికి అది ఇష్టపడని కార్యమై ఉన్నది. అది చాలా పాపమని దావీదు గారు గ్రహించినప్పుడు ఆయన మరుసటి రోజు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఏ ప్రవక్త? గాదు ప్రవక్త, నేను దేవుని దృష్టికి పాపము చేశాను, నాకు ప్రాయశ్చిత్తం కలిగించమని పాపక్షమాపణ అడిగినప్పుడు దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో యెహోవా చేతిలోనే పడతాం అని దావీదు గారు కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన చేతిలో పడుట బహు భయంకరం అని బైబిల్లో ఉన్నది. కానీ ఆయన కృప మనల్ని కప్పి ఉంచుతుంది. అది దావీదు గారికి తెలుసు కనుక దేవుని చేతిలోనే మమ్మల్ని మేము సమర్పించుకుంటామన్నారు. దేవుని చిత్తము లేనిది మన జీవితాల్లో ఏది కూడా జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. కనుక నీవు పుట్టకముందే, నీవు పిండముగా రూపింపబడకముందే, నీ దినములలో ఒకటైనను కాకమునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. నీ దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములా ఆయనని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము ఉన్నామంటే కాకతాళీయంగా తల్లిదండ్రుల కోరిక పుట్టిన వారిని కానే కాదు, శరీరేచ్ఛ వలన పుట్టిన వారము కాదు. దేవుని సంకల్పంలో మనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది కనుక ఆయన పిలుపును నెరవేర్చడానికి, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనమందరము ఈ భూమి మీద ఉన్నాం. కనుక మీ జీవితంలో దేవుడు ఎలాంటివి పరిస్థితులు అనుమతించినప్పటికీ అవన్నీ నీకు సాక్షికరంగా ఉంటున్నాయని, అవన్నీ కూడా నీకు ఒక పాఠాలని ఆయన నిన్ను మలుస్తున్నాడని, ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడని, ప్రతి కష్టాల్లోనూ ప్రతి బాధలోనూ నీ యొక్క ఒంటరితనంలోనూ ఆయన నీతోనే ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగే హృదయం దేవుడు మీకు దయచేయునుగాక. దేవుని ప్రజెన్స్ను చూడగల కన్నులు మీకు దేవుడు ఇచ్చునుగాక. కనుక ధైర్యంగా ఉండండి. దేవుడు మన దినములన్నీ కూడా ఆయన జీవగ్రంథంలో రాసి ఉన్నారు.
కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. దేవాది దేవునితో ఎక్కువ సమయం గడుపుటకు మీ యొక్క హృదయమును సిద్ధపరచుకోండి. దేవుడు ఈ వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దినములన్నీ నీ జీవగ్రంథములు లిఖితమయ్యాయి ప్రభువా. మమ్మల్ని ఏ పరిస్థితుల గుండా మీరు నడిపించినప్పటికీ, ఏవి మా జీవితంలో అనుమతించినప్పటికీ మీరు మాతో కూడా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి అంటూ నీ చిత్తానికి ప్రభు వారి జీవితాన్ని సమర్పించుకుంటూ మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. God bless you all. Have a good day.